ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 25వ వచనము. దేవుని కోసం జీవించడం, దేవునిలో సజీవంగా నిలిచి ఉండడం అనేవి అద్భుతమైన విషయాలు. మనల్ని సజీవంగా నిలబెట్టేది మనం దేవునిలో నిలిచి ఉండడమే. ఇది అన్నిటికంటే ఆధిక్యతతో కూడిన అనుభవమని నేను భావిస్తున్నాను. మనం దేవునిలో నిలిచి ఉన్నప్పుడు గతాన్ని గురించిన చింత కానీ, ప్రస్తుతాన్ని గురించిన దిగులు కానీ, భవిష్యత్తును గురించిన ఆందోళన కానీ మనకు ఉండనే ఉండవు. మన జీవితాల్లో ఆసక్తికరమైన అంశం ఏంటంటే భవిష్యత్తును గురించిన ఆలోచన. మనం భవిష్యత్తును చూడలేము కూడా. అదెలా ఉంటుందో, ఎటు పోతుందో కూడా మనకు తెలియదు. కానీ భవిష్యత్తును గురించిన ఒకలాంటి సంభ్రమం, సంతృప్తి మనల్ని ఉర్రూతూలగిస్తూ ఉంటాయి. మనం ప్రభు ముఖారవిందాన్ని ఇంకా చూడలేదు, కానీ చూసినట్టే ఉంది. ఆయన మనతో ఉన్నట్టే ఉంది. ఎంత ఆశ్చర్యం! మరణించిన మన ప్రియుల మహిమా శరీరాలను మనం ఇంకా చూడలేదు, కానీ చూసినట్టే ఉంది. క్రీస్తు రాకడ ఇంకా రాలేదు, అయినా అది ఇప్పుడు మన ముందున్నట్టే ఉంది. మహాశక్తితోనూ అధికారంతోనూ ఆయన భూదిగంతాలను ఇప్పుడు పరిపాలిస్తున్నట్టే ఉంది. భవిష్యత్ సంభవాలన్నీ మన ముందు కదలాడుతున్నట్టుగానే ఉన్నాయి. విలియం జెన్నిక్స్ బ్రియాన్ ఇలా రాశాడు: పాతిపెట్టబడిన నిర్జీవమైన గోధుమ గింజ భూమి తలుపుల్ని తెరుచుకుని జీవంతో బయటకు విచ్చుకుని వచ్చేలా తన సున్నితమైన చేతులతో దానిని స్పర్శించే మన పరమ తండ్రి తన స్వరూపంలో సృజించబడిన నిర్భాగ్య మానవుణ్ణి మట్టిలోని విడిచిపెడతాడా? వేసవి ఎండలకి వాడిపోయి తన రెమ్మల్ని వేడిగాలులకు అప్పగిస్తూ కన్నీళ్లు కారుస్తున్న రోజాలకి మరో వసంతం తప్పక వస్తుందన్న నిశ్చేతినిచ్చే ప్రేమ ప్రభు మంచు కురుస్తున్న నిరాశ సమయాలలో మూర్ఛకు కూర్చున్న మానవుడికి నిరీక్షణివ్వడా? ప్రకృతిలోని ఆయా పదార్థాలు ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆయా రూపాలకు మారినప్పటికీ మరణించినప్పుడు తన ఆత్మను సృష్టికర్త చేతులకు అప్పగించి తాత్కాలికంగా మట్టిలో కలిసిపోయిన మానవుడికి మరణం ఉంటుందా? ఉండనే ఉండదు. నిత్యమైనది, నిత్యానందకరమైనది అయిన వేరొక జీవితం తప్పక ఉంది. ఈ సందర్భంగా డాక్టర్ హిన్సన్ హృదయాంతరంగాల్లోంచి జాలువారిన ముత్యం లాంటి ఒక మాటను మనం తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. తన మరణానికి ముందు ఒక భయంకరమైన వ్యాధిని బారిన పడిన సమయంలో ఆ వ్యక్తి ఇలా అన్నాడు: 1 సంవత్సరం ముందు ఈ నగరంలోని ఒక ప్రముఖ డాక్టర్ నాతో మాట్లాడుతూ నువ్వు త్వరలో మరణించబోతున్నావని నాతో అన్నప్పుడు ఒక్కసారిగా నేను కుప్పకూలిపోయాను. కాసేపటి తర్వాత నేను కాస్త సమాలించుకొని దిగాలుగా హాస్పిటల్ బయటికి వచ్చి 5 మైళ్ళ దూరంలో ఉన్న నా ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో నేను ప్రేమించే ఎత్తైన పర్వత శ్రేణి వద్ద ఆగి వాటి అందాలను చూస్తూ కాసేపు గడిపాను. నేను అనుదినం ఆనందించే నది వద్దకు వెళ్ళి ప్రశాంతంగా ప్రవహిస్తున్న ఆ నదీ జలాలను తిలకిస్తూ కాసేపు గడిపాను. నేను నిరంతరం ఆశ్చర్యంతో వీక్షించే నా హృదయ కవితలైన అందమైన చెట్ల వైపు చూస్తూ కాసేపు గడిపాను. ఆ రాత్రి ఆకాశం వైపు చూస్తూ దైవిక దివ్యలైన సుందర తారలను చూస్తూ కాసేపు గడిపాను. అప్పుడు నేను తారల అందాలను ప్రదర్శిస్తున్న ఆకాశంతోనూ, నా హృదయ కవితలైన అందమైన చెట్లతోనూ, నా మనసును పులకరింపచేసిన ప్రశాంత నదీ జలాలతోనూ, ప్రశాంతమైన వాతావరణంతో నన్ను పరవశింపచేసిన ఎత్తైన పర్వత శ్రేణితోనూ ఇలా అన్నాను: ఇక నేను మిమ్మల్ని ఎక్కువసార్లు చూడలేకపోవచ్చు. కారణం, భౌతికంగా నేను కొన్ని రోజులే ఈ లోకంలో జీవించబోతున్నాను. రాబోయే రోజుల్లో మీరు కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆకాశ వీధిలో అందంగా ప్రకాశిస్తున్న తారలు రానున్న ఒక దినాన రాలిపోతాయి. ఇప్పుడు అందంగా కనిపిస్తున్న చెట్లన్నీ రాబోయే రోజుల్లో కనిపించకుండా పోతాయి. ప్రశాంతంగా ప్రవహిస్తున్న నదీ జలాలన్నీ కాసేపట్లో కడలి కెరటాలుగా మారిపోతాయి. ఆహ్లాదకరమైన వాతావరణంతో పరవశింపచేస్తున్న అందమైన పర్వత శ్రేణులు కూడా కాలక్రమేణా కనుమరుగైపోతాయి. కానీ నేను మాత్రం మరణించిన ఎప్పటికీ జీవిస్తూనే ఉంటాను. ఎందుకంటే నా ఆత్మకు చావు లేదు కనుక, అది సదాకాలం జీవిస్తూనే ఉంటుంది కనుక.
ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.